చూస్తున్నాం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం కడవకల్లు గ్రామంలో 73/1 సర్వే నెంబర్లో ఉన్న సుమారు 22 సెంట్ల గ్రామ కంఠం భూమిని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి కబ్జా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భూమి దాదాపు 70 సంవత్సరాలుగా తమ అధీనంలోనే ఉందని, అభివృద్ధి కోసం 12 లక్షల వరకు ఖర్చు చేశామని మిక్కిలినేని సత్యనారాయణ సంచలన ఆరోపణ చేశారు. తమ తండ్రి మిక్కిలినేని రామారావు శృంగవరపు లక్ష్మణరావు మధ్య జరిగిన వివాదంలో 1987లో కేసు నెంబర్ 53/87లో కోర్టు తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని సత్యనారాయణ వెల్లడించారు. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాతే మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి ఈ స్థలంపై కన్నేస్తారని బాధితుల ఆరోపణలు వెలువెత్తున్నాయి. తప్పుడు పత్రాలు సృష్టించి భూమిలో మట్టి తోలింపు పనులు చేపట్టగా తాము అడ్డుకున్నామని మిక్కిలినేని సత్యనారాయణ ఆరోపణ చేస్తున్నారు. భూమి విషయంలో ప్రశ్నించిన తమపై వడ్డే అనుచరులు దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణ చేశారు. గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్న పలుకుబడిని ఉపయోగించి తమను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి వడ్డేపై మిక్కిలినేని సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమకు ప్రాణహాని ఉందని, వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంటూ మీడియా ద్వారానే న్యాయం జరగాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. కడవకల్లు గ్రామంలో గ్రామకంఠం భూమి వివాదం రాజకీయ రంగు పులుముకుంటుండగా మాజీ మంత్రిపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి నెలకొంది. అయితే మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి నుంచి ఈ ఆరోపణలపై స్పందన రావాల్సి ఉంది. దీనికి ఆయన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ సైటు నాదని చెప్పి దౌర్జన్యంగా ఆక్రమించి దానిలో మట్టది తోలి ఈ విధంగా చేస్తాడండి. రౌడీజం చేశాడు. మమ్మల్ని నాకు దెబ్బలు కూడా తగిలినాయి. నాకు న్యాయం చేయాలి, మా స్థలాన్ని మాకు ఇప్పించాలి. ఇదే 1985లో కోర్టుకు వెళ్ళారు. శృంగవరపు లక్ష్మణరావు, మిక్కిలినేని రామారావు అని ఆయన. ఏమవుతుంది మీరు చెప్పారని చెప్పి మన సురేష్ గారు వచ్చి ఎంఆర్ఓ గారు చెప్పారు, డాక్యుమెంట్స్ బయటికి తీయమనండి. అవి తీసుకొస్తే హద్దులు వేసుకుంటాం. ఏమండి డాక్యుమెంట్ కావాలంటే మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కాపీ అప్లికేషన్ పెట్టుకొని ఇస్తారు. అదేం సీక్రెట్ కాదు. ఇది గ్రామకంఠ భూమి దాదాపు 70 సంవత్సరాల నుండి కూడా మా స్వాధీనంలో ఉందండి. ఇది ఇప్పుడు రీసెంట్గా ఒక 5-6 మాసాల క్రితం వడ్డే శోభనాద్రి అనేవాడు వచ్చి ఇక్కడ నాదేను మా పెద్దమ్మ లేకపోతే మా అమ్మ అని చెప్పి ఒక 2-3 డాక్యుమెంట్స్ మార్చి ఈ సైటు నాదని చెప్పి దౌర్జన్యంగా ఆక్రమించి దానిలో మట్టది తోలి ఈ విధంగా చేస్తాడండి. రౌడీజం చేశాడు. మమ్మల్ని నాకు దెబ్బలు కూడా తగిలినాయి. నాకు న్యాయం చేయాలి, మా స్థలాన్ని మాకు ఇప్పించాలి. ఇదే 1985లో కోర్టుకు వెళ్ళారు. శృంగవరపు లక్ష్మణరావు, మిక్కిలినేని రామారావు అని ఆయన. వాళ్ళు రోడ్డుకి తూర్పు వైపు ఉన్న లక్ష్మణరావుని, పడమర వైపు రామారావు గారు ఉండేటట్టుగా మేజిస్ట్రేట్ చేర్పించాడు. ఆ ప్రకారం మేము ఉంటున్నామండి. దానిలో మెరపడి వేసాను. నేను దాదాపు ఒక 12 లక్షలు మెరకేశాను. ఇప్పుడు వచ్చి నాదేని అడ్డం తిరిగి ఈ విధంగా చేస్తాను. అది అతను అధికారాన్ని ఉపయోగించుకొని ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ చేశాడు కదా, దానితో మమ్మల్ని భయభ్రాంతులను చేసి ఎవరిని పై అధికారులను ఎవరిని కూడా రానివ్వకుండా ఇక్కడికి వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. సరే తీసుకుని మాకు అనుకూలంగా ఉండేటట్టు చేయమని చెప్పారు. ఏమవుతుంది మీరు చెప్పారని చెప్పి మన సురేష్ గారు వచ్చి ఎంఆర్ఓ గారు చెప్పారు, డాక్యుమెంట్స్ బయటికి తీయమనండి. అవి తీసుకొస్తే హద్దులు వేసుకుంటాం. ఏమండి డాక్యుమెంట్ కావాలంటే మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కాపీ అప్లికేషన్ పెట్టుకొని ఇస్తారు. అదేం సీక్రెట్ కాదు.